కాంగ్రెస్ పాలనలో గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామం ప్రతాప్ నగర్లో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని మండిపడ్డారు. ఏడాదిగా తాగునీటికి గోసపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని వాపోయారు. గత బీఆర్ఎస్ పాలనే బాగుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, ప్రతాప్ నగర్ లో తాగునీటి కోసం మళ్లీ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో వేసవి రాకముందే తాగునీటి సమస్య, తాగునీటి ఎద్దడి వచ్చిందని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు. అంటే వేసవి కన్నా ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే నీళ్లు రావన్న సంగతి తెలిసినటువంటి అంశంగా ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అయితే అదే జరుగుతా ఉంది. ఇక్కడ మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఇర్విన్ గ్రామంలో ఉండేటువంటి ప్రతాప్ నగర్ కి సంబంధించినటువంటి ప్రతాప్ కాలనీకి సంబంధించినటువంటి వార్డులో అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంవత్సరం నుంచి కూడా మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావటం లేదని చెప్పేసి వాళ్ళు అనేక ఇబ్బందులు పడినప్పటికీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయలేదని చెప్పేసి కూడా ఆ మహిళలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ఆ ప్రతాప్ నగర్ సంబంధించినటువంటి ఇర్విన్ గ్రామంలో మహిళలు తర్వాత పురుషులంతా కలిసి కూడా ఖాళీ బిందెలతో రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వేసవి ఇప్పుడు మనం ఫిబ్రవరిలోనే ఉన్నాం, ఇంకా మార్చి ఏప్రిల్ కూడా ఉంది. ఈలోగానే అసలు తాగునీటి ఎద్దడి వచ్చిందంటే, మార్చి ఏప్రిల్ వచ్చిందంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది అని చెప్పేసి ప్రజలు భయాందోళనకు చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు గతంలో అంటే ఈ మిషన్ భగీరథ ప్రారంభించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదని చెప్పేసి, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్లు అడపదడప రావడమే కాకుండా అసలు సంవత్సర కాలంగా ఆ కాలనీలో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి అప్పటి నుంచి కూడా అధికారులకు విన్నవించినా చెప్పినా పట్టించుకోకపోవడం, కొంత మరమ్మతులు చేసి కూడా కొంత మెరుగైన తాగునీళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ ఒక ప్రతాప్ నగర్ కాలనీ కాకుండా గతంలో రెగ్యులర్ గా వచ్చేటువంటి మిషన్ భగీరథ నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవసరమైతే ఒక్కొక్కసారి 4-5 రోజులకు కూడా ఒకసారి వస్తున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కేవలం బోర్ల మీదనే ఆధారపడినటువంటి వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి మళ్ళీ తీసుకొచ్చుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మిషన్ భగీరథ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి బోర్లు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా మరుగున పడిపోయినాయి. అయితే ఇప్పుడు అటు మిషన్ భగీరథ రాక ఇటు బోర్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అదొక్కటే ఆ ఇర్విన్ గ్రామమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పలు గ్రామాల్లో కూడా నీటి ఎద్దడి ప్రారంభమైందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి రాలేదని చెప్పేసి, తాగునీటికి ఎప్పుడు ఇబ్బంది పడలేదని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉండే అని చెప్పేసి మళ్ళీ అదే పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు అధికారులు పట్టించుకోక, అక్కడ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోక మాకు ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలా దూరంకి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా అయితే అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఇప్పటికైనా ఈ తాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇందులో శేఖరాచారి, ఇప్పుడు ఎవరైతే ఖాళీ బిందులతో రోడ్ల మీదకి వచ్చారో ఆ మహిళలు గతంలో చాలా సార్లు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని అంటున్నారు. అంటే బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఎలాంటి ఆన్సర్ చెప్తున్నారు? అంటే అధికారులకు వాళ్ళ పలుమార్లు ఇట్లా అంటే నీటి ప్రాబ్లం వచ్చేసింది, అక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ సంబంధించిన గేట్ వాళ్ళు ఏదో సమస్య వచ్చిందని చెప్పేసి కూడా ఆ సమస్యను సాల్వ్ చేస్తే ఖచ్చితంగా కొంత వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది చెప్పినప్పటికీ కూడా అధికారులు కూడా పెడచెవిన పెడుతున్నారని చెప్పేసి చేస్తాంలే చూస్తాంలే అని చెప్పేసి కాలయాపన చేయడమే తప్ప ప్రభుత్వం ఏదైతే పలు ఈ పథకాల్లో కాలయాపన చేస్తుందో అదే తరహాలో అధికారులు కూడా కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆ కాలనీవాసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సంవత్సరం, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు కాదు, సంవత్సరం నుంచి నీటి ఎద్దడి ఉందని చెప్పేసి మేము పలుమార్లు విన్నవించినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని
పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే రెగ్యులర్ గా వాటర్ వచ్చేసే తాగునీళ్ళు వచ్చేసేటివి సమస్యనే ఉండకపోయేది. ఇప్పుడు తాగునీళ్లు రాక మాకు వంట చేసుకోవడం ఒక ఇబ్బంది అయితే పిల్లలతో వాళ్ళకు అంటే స్కూళ్ళకు వెళ్లే పిల్లలు ఉంటారు, తర్వాత వ్యవసాయానికి వెళ్ళేటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళకందరికీ కూడా వాటర్ అంటే నీళ్లు ఉంటేనే పూర్తి స్థాయిలో వాళ్ళ జీవనం సాగుతూ ఉంటుంది, ఏ సమస్య లేకుండా ఉంటుంది. ఆ నీళ్లే సమయానికి రాక, తాగునీళ్లు లేక, ఇటు వాడుకోవడానికి నీళ్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఎన్నికల్లో అయితే అన్ని రకాల హామీలు ఇచ్చినప్పటికీ కూడా మొత్తంగా సమ్మర్ వేసవి రాకముందే ఈ తాగునీటి ఎద్దడి రావడంతో ప్రజలైతే ముందు ఏముంటుందా, ఎట్లా ఉంటుందా పరిస్థితి అని చెప్పేసి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా వాళ్ళ లోపల భయం అయితే కనిపిస్తా ఉంది. సింధురా, శేఖరాచారి, అండ్ అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే మహిళలు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది, కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మాకు కష్టాలే అయితే ఉన్నాయి అనేసి అంటున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ సింధురా, ఇదైతే స్పష్టంగా అక్కడే కాదు ప్రతి చోట కూడా ఇక్కడ విద్యుత్ విషయంలో ఉండొచ్చు, తర్వాత ఇక్కడ తాగునీటి విషయంలో ఉండొచ్చు. విద్యుత్ కూడా చెప్పా పెట్టకుండా కొంత అక్కడక్కడ కట్ అవుతా ఉంది. దీన్ని బట్టి స్పష్టంగా అంటే వేసవి మనకు సింటమ్స్ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు అని చెప్పేసి ఏదైతే చర్చ జరుగుతా ఉందో అది నిజంగా 100% అమలవుతున్నట్టుగా ఇప్పుడిప్పుడే సంకేతాలు కూడా కనిపిస్తా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మహిళలు అయితే నిజంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్క రోజు కాదు, ఒక్క పూట కాదు, ప్రతినిత్యం నీటికి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు ఉన్న ఫలంగా రోడ్ల కాలిపింజలతో రోడ్డు పైకి వచ్చేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఇబ్బందులు గతంలో అంటే చాలా ఏళ్ల కింద పడినాం కానీ మళ్ళీ ఈ ఒక 5-6 సంవత్సరాలు అసలు ఆ నీటి ఎద్దడి అనే పరిస్థితి లేకుంటుండే మళ్ళీ ఈ సంవత్సరం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ముందు చూపు లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా పలువురు నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాగునీటి ఎద్దడైతే ఇప్పటికే పలు గ్రామాల్లో అంటే అక్కడక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ ఒక్క గ్రామమే కాకుండా అది చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకు కూడా తాగునీటి సమస్య ఏర్పడిందని చెప్పేసి ఉన్న బోర్లను మరమ్మతు చేయకపోవడం ఒక ఎత్తు అయితే మిషన్ భగీరథ అంటే మెయింటెనెన్స్ లోపంగా కూడా దీన్ని చెప్పవచ్చు సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.